హైదరాబాద్లో ఆహార భద్రతపై మరోసారి వివాదాస్పద ఘటన వెలుగులోకి వచ్చింది. రోజురోజుకు రెస్టారెంట్లో ఆహార నాణ్యత తగ్గుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరం తనిఖీ నిర్వహిస్తున్నప్పటికీ కొన్ని రెస్టారెంట్లు నిబంధనలు పాటించడం లేదు. తాజాగా ఓ రెస్టారెంట్లో ఆహార నాణ్యతపై పెద్ద వివాదం తలెత్తింది. ఒక మహిళా కస్టమర్ మటన్ సూప్ ఆర్డర్ చేసి తాగడానికి సిద్ధమవుతున్న సమయంలో షాకింగ్ సన్నివేశం ఎదురైంది. ఆ సూపుని సగం తాగిన తర్వాత బొద్దింక కనిపించడంతో ఆమె అవాక్కయింది. వెంటనే ఈ విషయాన్ని రెస్టారెంట్ యాజమాన్యానికి తెలిపిన కస్టమర్ నిరాశకు గురయ్యారు. యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించి సాదాసీదా సమాధానం ఇచ్చింది. దీంతో మరింత కంగుతిన్న మహిళా కస్టమర్ ఈ విషయం బయటకు తీసుకొచ్చారు. సామాజిక కార్యకర్త రాబిన్ జకియాస్ ఈ ఘటనపై సోషల్ మీడియాలో స్పందిస్తూ వీడియోను షేర్ చేశారు. సంబంధిత అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు ఆహార భద్రతపై అనుమానాలు కల్పిస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెస్టారెంట్ పరిశుభ్రతపై గమనించి కఠిన నిబంధనలు అమలు చేయాలని కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడేలా చేసే రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఈ ఘటనపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.